హాయ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ వన్స్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది ఉమెన్ మార్నింగ్ చాలా ప్రెజర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే హస్బెండ్ని టైంకి ఆఫీస్కి పంపించాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. బట్ టైంకి చేయలేకపోతే వాళ్ళు లేట్గా వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి చాలా డిస్టర్బ్డ్ మైండ్ అనేది ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు మనం అంతా కష్టపడి టైంకి మనం పంపించేలాగా ప్రిపేర్ చేసినా కూడా అదే టైంకి ఎవరైనా గెస్ట్ రావడం, వాళ్ళతో మాట్లాడడం వల్ల స్కూల్కి ఆఫీస్కి లేట్గా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఎరేజర్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎక్కడైనా పడేయడం, వాటిని వెతుక్కుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మరింత ఆలస్యం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని రిపీట్ అవ్వకుండా చూసుకోవాలంటే మనం ఒక ప్లాన్ వేసుకొని ప్లాన్ వైజ్ వెళ్ళినట్లయితే మనం అన్ని టైంకి సెట్ చేయొచ్చు. ఇంత కష్టపడి అన్నీ ప్రిపేర్ చేసి పంపించే ఉమెన్ వాళ్ళని టైంకి పంపించలేకపోయినా, వాళ్ళు తినకుండా వెళ్ళిపోయినా చాలా సఫర్ అవుతూ రోజంతా ఫీల్ అవుతూ ఉంటుంది. ఉమెన్ ఎలాంటి ప్రెజర్ పడకుండా టైంకి అన్నీ కంప్లీట్ చేయడానికి ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, మీ కిచెన్లో ఫస్ట్ ఒక క్లాక్ అనేది సెట్ చేసుకోండి. ఇందులో టైంని ఒక 15 మినిట్స్ ఫాస్ట్గా పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు లాస్ట్లో 10 మినిట్స్ అనేది డిలే జరుగుతుంది. దీనివల్ల మనం టైంకి వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి, ఒక క్యాలెండర్ కూడా పెట్టుకోవాలి. అది కూడా ఈ మంత్ క్యాలెండర్ని మీరు పర్ఫెక్ట్గా ఈ విధంగా అతికించుకోగలిగితే ప్రతి డేట్, ఈవెంట్స్, మీకు ఇంపార్టెంట్ ఏవి ఉన్నాయో అవి నోట్ చేసుకోగలుగుతాం. దీనివల్ల పిల్లల ఫంక్షన్స్ కానీ వాళ్ళని టైంకి రెడీ చేయడం, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ మిస్ అవ్వకుండా మనం ఫాలో అవ్వగలం. దీనివల్ల మనకి డే అంతా ఒక ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి మీల్ ప్లానర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు మనం కష్టపడేది ఏంటంటే ఫుడ్ కోసమే. ఫుడ్ చాలా రొటీన్గా ఉంటుంది, కానీ ఏం చేయాలి మార్నింగ్ లేచి అనేది చాలా టెన్షన్గా కూడా ఉంటుంది. ఈ విధంగా ముందు రోజే మనం ప్లాన్ చేసుకున్నట్లయితే స్కూల్కి పెట్టాల్సిన స్నాక్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు చాలా వరకు ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఇక నెక్స్ట్ వన్, మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి టైం టు టైం షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే మనం అన్నిటినీ చకచక పూర్తి చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ప్రిపరేషన్స్ అండి. మీల్స్కి సంబంధించిన ప్రిపరేషన్స్ ముందే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవడం, వెజిటేబుల్స్ని, లేదా ఏ విధంగా రవ్వ లాంటివి టిఫిన్ ఐటమ్స్కి సంబంధించి మనం ఈ విధంగా రోస్ట్ చేసి పెట్టుకోవడం లాంటి చిన్న చిన్నవి ముందు రోజే కంప్లీట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్స్ అండి. నేను ఒక 2 ఎక్స్ట్రానే పెట్టుకుంటాను. స్కూల్కి ఒకటి మిస్ అయినా ఇంకో దాంట్లో పెట్టడానికి అనమాట. వీటిని ఒక దగ్గర అరేంజ్ చేసి పెట్టుకుంటాను. ఆ సీజన్ని బట్టి స్టీల్ బాటిల్లోనా లేదా ప్లాస్టిక్ బాటిల్లోనా చిన్న సైజ్ బాటిల్ నేను సెట్ చేసుకుంటాను అనమాట. ఇక నెక్స్ట్ వన్ బట్టలు. ఇవి ముందు రోజు రాత్రి మనం సెట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఉతికి ఉండకపోవచ్చు. వాటిని మనం నైటే ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్కి టెన్షన్ ఉండదు. ఈ విధంగా నేను అండర్వేర్, బనియన్, కర్చీఫ్ అండ్ సాక్సెస్తో సహా మొత్తం డ్రెస్ అంతా ఇద్దరు పిల్లలకి సపరేట్గా ఉంచుకొని ఈ విధంగా నైట్ పెట్టుకునేస్తాను. ఇంకా హస్బెండ్కి కూడా కావాల్సిన మెటీరియల్ అనేది సపరేట్గా పెట్టేస్తాను. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్, మనం ముందు రోజే ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా బుక్స్ అండ్ బ్యాగ్ అనేది ముందే సర్ది పెట్టుకోవాలి. అప్పటికప్పుడు మనకి ఏవి దొరకవు, చాలా లేట్ అవుతుంది. ఈ విధంగా పెన్సిల్ బాక్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు నేను బ్యాగ్లో రెడీగా ఉంచుకుంటాను. ఇక ముందు రోజు మనం ఇంకొకటి ప్లాన్ చేసుకోవాలి. అదేంటంటే లంచ్ బాక్సెస్. ఇవి మార్నింగ్ కడుక్కునేసరికి లేట్ అవుతుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. నైటే వీటిని ఆరబెట్టి నీట్గా తుడిచి ఈ విధంగా రెడీగా పెట్టుకున్నట్లయితే మార్నింగ్ మనం డైరెక్ట్గా వాటిలో ఫుడ్ అనేది ప్యాక్ చేసేయచ్చు. కొంచెం మనకి ప్రెజర్ అనేది తగ్గుతుంది, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా వీటన్నిటిని ఒకే ప్లేస్లో నేను సెట్ చేసుకుంటాను, చూస్తూనే కనిపించే విధంగా. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి పిల్లల నిద్ర అండి. చాలామంది పిల్లలు లేట్గా లేస్తారు కాసేపు పడుకొని అని స్కూల్కి హాఫ్ అన్ అవర్ ముందు లేపడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు హడావిడిగా రెడీ అయ్యి సరిగా తినకపోవడం వల్ల ఇలాంటి పిల్లలకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదం లేకుండా మనం పిల్లల్ని 8:30కి స్కూల్ అంటే అట్లీస్ట్ 7కైనా లేపాలి. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ రీఫ్రెష్ అయ్యి తర్వాత వాళ్ళు రెడీ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పిల్లల రొటీన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. వాళ్ళు ఏ టైంకి నిద్రపోతారో డైలీ అదే టైంకి నిద్రపోయేలాగా చేయాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క టైం షెడ్యూల్ అనేది మనం వేసుకోగలగాలి.
ఇన్ని పనులు చేసినా కూడా మదర్కి చాలా ప్రెజర్గా ఫీల్ అయ్యే టాపిక్ ఏంటంటే పిల్లలు టైంకి తినరు. మార్నింగ్ ఒక పక్క టైం అవుతూ ఉంటుంది, పిల్లలేమో తినకుండా అలాగే మారం చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లల్ని మీరు త్వరగా తిన్నట్లయితే ఏదైనా రివార్డ్ ఇస్తాను, లేదా ఎవరు ముందు తింటారో చూద్దాం అని గేమ్ లాగా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ పిల్లలకి ఈ విధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఉండే ప్లేట్స్ తీసుకున్నాను. ఇందులో సపరేట్గా పెట్టడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి ఇష్టంగా తింటారు, వాళ్ళకై వాళ్ళే తింటారు అని ఇలాంటి ప్లేట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను స్నానానికి ముందే పిల్లల్ని తినేలాగా సెట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ యూనిఫామ్కి పూసుకుంటారు అని. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ హస్బెండ్ హెల్ప్ తీసుకున్నట్లయితే మనం కుక్ చేసేలోపు వాళ్ళు పిల్లల్ని రెడీ చేస్తారు. ఈ విధంగా మా హస్బెండే పిల్లల్ని రెడీ చేస్తారు. ఆలోపు నేను పిల్లలకి స్నాక్స్ అండ్ లంచ్ బ్యాగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పెద్ద పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళే సొంతంగా రెడీ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేయాలి. సాక్సులు వేసుకోవడం కావచ్చు, వాళ్ళ స్నానం వాళ్ళే చేసేలాగా మనం ప్రిపేర్ చేసుకోగలిగితే ఒకరిని మాత్రమే రెడీ చేయొచ్చు. ఇదొక సింపుల్ టిప్ అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేను స్నాక్స్ పెట్టడానికి ఈ విధంగా ఫ్రూట్, ఆరెంజ్ ఏదైనా ఫ్రూట్ పెడతాము. సో ఆల్మోస్ట్ హెల్తీ ఫుడ్డే పెట్టడానికి ట్రై చేయాలి, ఆయిల్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. ఇక్కడ పిల్లలు ఇష్టంగా తింటారా లేదా అని అడిగి మరి మనం పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు తినని ఐటెం పెట్టినట్లయితే వాళ్ళు అలాగే రిటర్న్ తీసుకొని వస్తారు, కాబట్టి వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో వాటిని మనం ప్రిఫర్ చేయాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ బాయిల్ వేస్తున్నాను. ఇలా హీట్గా ఉన్న ఐటమ్స్ని మనం స్టీల్ బాక్స్లో పెడితే మంచిది. సో కారాలు లాంటివి, మిక్చర్ ఇలాంటివన్నీ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టినా ప్రాబ్లం లేదు. సో ఇవే ఉండాలి అని రూల్ ఏం లేదు. ఇక నెక్స్ట్ థింగ్, మీకంటూ మార్నింగ్ కొంచెం టైంని కేటాయించుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇలా లంచ్ బాక్స్ పెట్టడానికి వచ్చేసినట్లయితే మీకు రోజంతా చాలా హడావిడిగా ఉంటుంది. సో మార్నింగ్ ఒక 15 మినిట్స్ మీకు కేటాయించుకున్న తర్వాత మీరు పనుల్లోకి దిగినట్లయితే సో మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వన్, పిల్లలవి ఏవి మర్చిపోకుండా ఈ విధంగా ప్యాక్ చేసుకుంటాను. సపోజ్ కర్చీఫ్ కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, ముందే నోట్ చేసి పెట్టుకోవడం వల్ల స్పూన్ కావచ్చు, ఏది మిస్ అవ్వకుండా నేను ఒక ఆర్డర్లో పెట్టేస్తాను. ఇంకా పిల్లలకి ఎప్పుడు ఒకే రొటీన్ని ఫాలో అయినట్లయితే వాళ్ళు ఈ విధంగా చక్కగా స్కూల్కి వెళ్తారు. ఎలాంటి మారం చేయకుండా, డిప్రెస్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళడానికి మనం హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఇంకా పిల్లల హోంవర్క్ని మనం నైటే రాపించినట్లయితే మార్నింగ్ మనకి హడావిడి అనేది తగ్గుతుంది. ఇంకా మార్నింగ్ టీవీ మాత్రం ఆన్ చేసి పిల్లల్ని రెడీ చేయొద్దు, టీవీ చూస్తూ రెడీ అవ్వరు. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెళ్ళేటప్పుడు హడావిడిగా పంపించకుండా ఒక 5 మినిట్స్ ఇంకా టైం ఉండేలాగా చూసుకోండి. సో లాస్ట్ టైం వరకు మీరు పనుల్లో బిజీగా ఉండకుండా ఒక 5 మినిట్స్ కూర్చొని ప్రశాంతంగా పిల్లల్ని పంపిస్తే చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటివే మైండ్ ప్రెజర్ తగ్గించుకోవడానికి ఉమెన్కి ఏవైనా టిప్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.